మీరు కాంగ్రెస్ మీద ఆరోపణలు, కాంగ్రెస్ మీద విమర్శలు, కాంగ్రెస్ మీద ఏ ఆరోపణలు చేసినా సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నుంచి మొదలుకొని కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు ఒకటే క్వశ్చన్ ఇస్తున్నారు. మీ ఆరోపణలు చేసే ముందు మీ ఇంటి ఆడబిడ్డ కవిత చేసిన ఆరోపణల మీద మీరు ముందు సమాధానం చెప్పాలని అంటున్నారు, జూబ్లీస్ ఎన్నికల్లో కానీ ఇతర వేదికల మీద కానీ. సో కాంగ్రెస్కు చెప్పుకోవడానికి ఏమి లేక ఇలాంటి రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా జూబ్లీస్ ఎన్నికల్లో మీరు ఏం చేస్తారో అభివృద్ధి గురించి చెప్పండి. ప్రజలకు మీరు 2 సంవత్సరాల్లో మీరు చేసిన 6 గ్యారెంటీల అమలు గురించి చర్చించండి. గతంలో కూడా చాలా వచ్చినాయి ఇటువంటివి. మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈరోజు కొండా సురేఖ గారి బిడ్డ ఏం మాట్లాడుతుంది, దానికి సమాధానం చెప్పమని రేవంత్ రెడ్డిని. కొండా సురేఖ సతీమణి కేబినెట్ మంత్రి బిడ్డ ఏమని చెప్పింది, గన్ను రేవంత్ రెడ్డే పంపిండు, తుపాకీ రేవంత్ రెడ్డే పంపి భయపెట్టి వసూళ్లు చేయించిండు అని చెప్పింది. అమ్మ ఫైల్ మీద సంతకం పెడితే జపాన్లో ఉన్న ముఖ్యమంత్రి ఫైల్ తెప్పించుకున్నాడు అని చెప్పింది. మరి దాని మీద రేవంత్ రెడ్డి ముందు సమాధానం చెప్పి, యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ కదా, నీ క్యాబినెట్ మంత్రి బిడ్డనే నీ మీద ఆరోపణలు చేసింది, తుపాకీ నువ్వే పంపినావని. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్, యూ టెల్ ఫస్ట్. ఎస్, మహిళా జర్నలిస్ట్ నుంచి అవకాశం ఇద్దాం ముందు ఎవరికైనా ముందు. ఎస్, మైక్ ఇవ్వండి. ఉమక్ మైక్ ఇవ్వండి. మీ ఆర్గనైజేషన్ పేరు, మీ పేరు చెప్పి క్వశ్చన్ అడగండి. సార్, నా పేరు ఎన్నుమాదేవి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సార్, మా బీఆర్ఎస్లో చాలా కీలకంగా వర్క్ చేసిన మాగంటి గోపి గారికి చాలా ఇష్యూస్ వచ్చాయి. అగర్ మాగంటి సునీత గెలిస్తే నిలదొక్కుంటుంది అంటారా? అక్కడున్న రాజకీయాలు కంపేర్ టు అదర్ నియోజకవర్గం జూబ్లీ హిల్స్ అనేది చాలా టిపికల్. సో మాగంటి గోపి గారికే పార్టీల పరంగా చాలా ఇబ్బంది అయింది కదా. సో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? సిస్టర్, ఇప్పుడు గోపి గారు అద్భుతంగా పనిచేశాడు. 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచాడు. కంటిన్యూస్గా హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఆయన మేము ఇప్పుడు ప్రచారానికి వెళ్తుంటే చాలా బస్తీల్లో గోపన్న చాలా మంచోడు, మాకు చాలా సహాయం చేశాడని ఆయన పనితనాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. బస్తీల్లో గోపి గారి గురించి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. సో సునీత గారు తప్పకుండా బాగా పనిచేయగలుగుతారు. సునీత గారు ఒక సగటు మహిళగా, ఒక ఇంటి యజమానిరాలిగా మహిళల బాధలను, మహిళల మంచి కష్టాలను బాగా తెలుసుకోగలిగినటువంటి వ్యక్తి. సో డెఫినెట్గా ఆవిడ బాగా పనిచేస్తుంది. ఆవిడకు వెన్నంటి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మేమందరం కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటాం. తప్పకుండా ఒక మహిళగా తన ప్రయత్నం తాను చేయడంతో పాటు హోల్ పార్టీ విల్ బి విత్ అస్. ఎస్ సార్. రవికుమార్, నమస్తే తెలంగాణ. సార్, రేపు సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. ఇప్పటిదాకా మనం కాంగ్రెస్ వల్ల కూడా ఏది గూండా రాజ్యం ఇది అంటున్నారు. ప్రచారం ముగిసి 48 గంటలు ఉంటుంది. దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది బీఆర్ఎస్? అందుకే మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఎన్నికల కమిషనర్స్ను మా ఎంపీ సురేష్ రెడ్డి గారు, దామోదర్ రావు గారు కలుస్తున్నారు. ఈరోజు 4:30కి అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ బలగాలను ఇక్కడ దించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ను కోరింది. మేము రిటర్న్గా నిన్ననే పంపాము. ఈరోజు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. సెంట్రల్ ఫోర్సెస్ని పంపాలని. ఎందుకంటే ఇవాళ పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మొన్న షేక్పేట్లో వహీద్ అని మా ముఖ్యమైన నాయకుడు, ఆయన ఇంట్లోకి చొరబడి ఆయన తల్లిగారి మీద, భార్య మీద కూడా మగ పోలీసులు రూడ్గా బిహేవ్ చేశారు. బెడ్రూమ్లోకి కూడా వెళ్ళారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రాత్రి ఎత్తుకుపోయారు. అంటే ఈ రకంగా ఇంత అమానవీయంగా విచ్చలవిడిగా పోలీసులు మహిళల పట్ల వ్యవహరిస్తూ ఉన్నారు. లిటరల్లీ మా నాయకులకు లోకల్ సిఐలు, ఏసీపీలు బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఫోర్సెస్ని ఇక్కడ దించాలని, మన దేశంలో ఎక్కడ చూడం ముఖ్యమంత్రి డీజీపీకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిండు. అసలు నేనైతే ఇప్పటివరకు చూడలే ఇన్నేళ్ల జీవితంలో. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంటున్న డీజీపీ శివధర్ రెడ్డి. ఇది అన్ని పేపర్లలో ఫోటో ఐటమ్. ఇంకా ఆ డీజీపీ లా అండ్ ఆర్డర్ని ఏం ప్రొటెక్ట్ చేస్తాడు? ఆ డీజీపీ న్యాయంగా ఎక్కడ వ్యవహరిస్తాడు? అందువల్ల ఇవన్నీ విషయాలు కూడా ఎన్నికల కమిషన్కి చెప్పాం. సెంట్రల్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ ఎన్నిక జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్ మ్యామ్. నమస్కారం సార్, నా పేరు మర్యాద రామాదేవి, బిగ్ టీవీ నుండి.
సార్ పోలింగ్ పర్సంటేజ్ చూసుకున్నా గత 4 ఎన్నికల నుంచి కూడా 53% అనేది ఇప్పుడు దాటలేదు. అయితే ఈసారి చాలా అంచనాలు పెరిగిపోతున్నాయి, పోలింగ్ పర్సంటేజ్ చాలా పెరగబోతుందని. ఈ పోలింగ్ పర్సంటేజ్ అనేది ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? రమాదేవి గారు మంచి క్వశ్చన్. జనరల్గా మనం పాస్ట్ రికార్డ్ ఎప్పుడు చూసినా పర్సంటేజ్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ప్రజల్లో కోపం ఉంటున్నప్పుడు, ప్రజల్లో ఒక కసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓటర్ వచ్చి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తాడు. ఇన్ జనరల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ మనం ఎప్పుడు చూసినా పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ప్రజల్లో కోపం ఉన్నప్పుడు, ప్రజలకు ప్రభుత్వం మీద కసి, ఈ ప్రభుత్వం పోవాలి అన్నప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఓటేయడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ అదే జరగబోతుంది. ఐ థింక్ ఫస్ట్ టైం రికార్డ్ పోలింగ్ జూబ్లీహిల్స్లో జరగబోతుంది. రికార్డు మెజార్టీతో మా అభ్యర్థి సునీత గెలవబోతుంది. సార్, నేను మల్లికార్జున రెడ్డి, సాక్షి చీఫ్ రిపోర్టర్ని. మీరు కాంగ్రెస్ బీజేపీ ఒకటే, వాటి మధ్యలో ఒక ఫెవికాల్ బాండ్ ఉందని చెప్తున్నారు. ఈ మధ్యలో సీఎం రోడ్ షోలో ఒక కామెంట్ చేశారు. ఏంటి అంటే, కాళేశ్వరం సిబిఐ విచారణకు ఇచ్చినాము, నవంబర్ 11 లోపు వాళ్ళిద్దరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి అన్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? 2 ఏళ్ల నుంచి నువ్వేం చేసినావు? నువ్వు ఎన్డీఎస్ఏ ఎంక్వైరీ అన్నావు, విజిలెన్స్ ఎంక్వైరీ అన్నావు, ఘోష్ కమిషన్ అన్నావు, ఏసీబీ అన్నావు, రకరకాలు పెట్టి 2 ఏళ్ల నుంచి వేధించినావు. ఎక్కడన్నా ఒక చిన్న తప్పు దొరకబెట్టినావా? ఇప్పుడు నయా నాటకం సిబిఐ పెట్టినావు. అసలు నిన్ను కదా ఓట్ ఫర్ నోట్ కేసులో ఇప్పటిదాకా నువ్వు స్టే తెచ్చుకొని నువ్వు ఈరోజు కోర్టును అడ్డం పెట్టుకొని ప్రాసిక్యూషన్ జరగకుండా ముందుకు పోతున్నావు. నీ మీద ఈడీ కేసు ఉంది, ఓట్ ఫర్ నోట్ కేసు. 5 ఏళ్ల కింద నీ మీద ఓట్ ఫర్ నోట్లో ఈడీ కేసు అయితే ఇప్పటిదాకా ఈడీని ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? నీకు బీజేపీతో సంబంధం ఉంది కనుకనే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నిన్ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా? ఓట్ ఫర్ నోట్ కేసులో నీ మీద ఈడీలో ఎఫ్ఐఆర్ ఉంది. వై ఈడీ ఈజ్ నాట్ అరెస్టెడ్ రేవంత్ రెడ్డి? దిస్ షుడ్ ఆన్సర్ బోత్ కిషన్ రెడ్డి అండ్ రేవంత్. ఎస్ రాహుల్ గారు. సార్, రాహుల్ ఫ్రమ్ ద ఫైర్. సార్, ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అరాచకాలు మితిమీరిపోయినాయని మీరు చెప్తున్నారు. 2023లో ఇదే పరిస్థితిలో అది ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగిన అరాచకాల కంటే ఎక్కువ ఇవి. ఎందుకంటే అప్పుడు రేవంత్ రెడ్డి లీడర్స్ లైక్ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఫోన్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లే ట్యాప్ అయినాయి. అవి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రిపోర్ట్స్లోనే తేలింది సార్. సార్, రమేష్ రెడ్డి సార్, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉప ఎన్నిక రెఫరెండంగా మీరు భావిస్తున్నారు? నిన్ననే మా కేటీఆర్ గారు ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు కదా. నమస్తే సార్. సార్, గత ప్రభుత్వం, మీ ఆర్గనైజేషన్ పేరు, మీ పేరు చెప్పండి. నా పేరు భూమేశ్వర్, ఆంధ్రప్రభ డిప్యూటీ బ్యూరో చీఫ్. గత ప్రభుత్వంలో తుమ్మిడిహట్టి నిర్మించాలని మీరు ప్రయత్నం చేసినా మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ప్రస్తుత ప్రభుత్వం 150 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహట్టి నిర్మిస్తాం, సుందిళ్లకు నీటిని తరలిస్తామని చెప్తున్నది. సాధ్యం అవుతుందా? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఇలా మీ దాంట్లో 2 ఆన్సర్లు ఉన్నాయి. తమ్మిడిహట్టి దగ్గర 150లో కడతాము అంటున్నారు. 150 సరే, అది మహారాష్ట్ర ఒప్పుకుంటుందా ఒప్పుకోదా సెకండరీ. ఒప్పుకున్నదని అనుకుందాం. 150 కడితే కూడా తీసుకోగలిగిన నీళ్ళు ఎన్ని? 80 టీఎంసీ, 80 టీఎంసీలు మాత్రమే. మనము ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాడుతున్న నీళ్ళు ఎంత? 280 టీఎంసీ, 280 టీఎంసీలు. మరి 80 సరిపోతాయా? అప్పుడైనా కాళేశ్వరం కావాల్సిందే కదా. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, తమ్మిడిహట్టి నుంచి ఏడికి తెస్తామంటున్నారు? సుందిళ్ళ బ్యారేజీకి తెస్తామంటున్నారు. నువ్వే ఏం చెప్తున్నావు? ఈ బ్యారేజీలన్నీ కూడా కూలిపోతాయి, ఇది టెక్నాలజీ బాగలేదు, ఇదంతా అవినీతి జరిగింది అంటున్నావు. మరి సుందిళ్ళ బ్యారేజ్కు నువ్వు నీళ్లు తెస్తున్నావు అంటే, వెన్ సుందిళ్ళ బ్యారేజ్ ఇంటాక్ట్, దెన్ అన్నారం ఉన్నట్టే, మేడిగడ్డ ఉన్నట్టే కదా. వాట్స్ ద ప్రాబ్లం? ఇదంతా నువ్వు రాజకీయం చేస్తున్నట్టు. ఎప్పుడైతే సుందిళ్ళ బ్యారేజ్కి నీళ్లు తెస్తున్నావు అంటే సుందిళ్ళ బ్యారేజ్ వాడతావు, సుందిళ్ళ బ్యారేజ్ దగ్గర బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన లిఫ్ట్ను వాడి ఎల్లంపల్లికి నీళ్ళు తెస్తావు. మరి సుందిళ్ళ బ్యారేజీ పనిచేసినప్పుడు, సుందిళ్ళ లిఫ్ట్ పనిచేసినప్పుడు అన్నారం మేడిగడ్డ కూడా పనిచేస్తాయి కదా. 3 బ్యారేజీలు అదే టెక్నాలజీతోనే అదే గోదావరి నది మీద కట్టినాం కదా. దెన్ దెర్ ఈజ్ నో ఇష్యూ. అంటే నువ్వు చేస్తున్నదంతా రాజకీయము, రాద్ధాంతం తప్ప నువ్వే సమాధానం చెప్తున్నావు. సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ఇస్ పర్ఫెక్ట్, ఇంటాక్ట్, దే ఆర్ యూస్ఫుల్. విత్ అ స్మాల్ రిపేర్ వీ కెన్ యూజ్ మేడిగడ్డ. కొద్దిపాటి డబ్బులతో చేసే అవకాశం ఉండగా కేవలం ఫాల్స్ ప్రెస్టేజ్తో ఇప్పుడు మళ్ళీ 25,000 కోట్లు ఖర్చు పెట్టి సుంది లెక్క తెస్తున్నావు.
వాట్ ఈస్ ద యూజ్? 25,000 కోట్లు పెడితే కూడా గదే 80 టీఎంసీలే వస్తాయి. నీకు ఆ 80 కూడా ఇప్పుడు ఆ 80తో పాటు ఇంకో 200 కలిపి 280 టీఎంసీలు మేడిగడ్డ నుంచి తీసుకోవచ్చు కదా. మరి 25,000 కోట్లు ఎందుకు దండగా చేస్తున్నావు? కాంట్రాక్ట్ల కోసం, పర్సెంటేజ్ల కోసం. థ్యాంక్ యూ. ఎస్ సార్, నా పేరు భుజందర్ సార్, మన తెలంగాణ రిపోర్టర్. రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ మీద ఒక బ్రెజిల్ మోడల్ను చూపించి ఇట్లాంటివి దొంగ ఓట్లు క్రియేట్ చేసి ఎలక్షన్ కమిషన్నే పక్షపాతంగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందని ఆరోపణలు చేసింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా జూబ్లీ హిల్స్లో కొత్త ఓట్లు నమోదైనాయి. మీరు ఇంతకుముందు చెప్పినట్టు నవీన్ యాదవ్ తమ్ముడికి 3 ఓట్లు ఉన్నాయి ఎలక్షన్లో అని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా పనిచేస్తుందని నమ్ముతుందా సార్? ఇంకో క్వశ్చన్ సార్, ఒకటి ఆన్సర్ చెప్పండి, ఒకటి చాలు. ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా లేదు, రాహుల్ గాంధీ అంతకంటే లేడు. ఇప్పుడు రాహుల్ గాంధీ మరి బీహార్లో ఓటు చోరీ గురించి మాట్లాడితే తెలంగాణ ఓటు చోరీ గురించి నీ అభ్యర్థి తమ్మునికే 3 ఓట్లు ఉన్నాయి, దీని సంగతి ఏందని రేవంత్ని అడగాలనా వద్దా? ఎలక్షన్ కమిషన్కి ఎంత పారదర్శకత లేదో రాహుల్ గాంధీకి అంతకంటే లేదు. థ్యాంక్ యూ. రెండో క్వశ్చన్ ఏంటి? ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి సార్, ఈ విజిలెన్స్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసిందే, ఆ సిస్టమ్ తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని ఈ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఆరోపిస్తున్నాయి సార్. వాళ్ళు ఇప్పుడు చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్న విజిలెన్స్ అప్పటి బీఆర్ఎస్దే, ఆ రిపోర్ట్ను చూపించే మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళు. మేము ఏ రోజు వేధింపులకు గురి చేయలే కదా. బీఆర్ఎస్ పార్టీ వచ్చినాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2,200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టిపోయింది. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పోతూ పెట్టిన బకాయిలు చెల్లించినాం. 2 సంవత్సరాలు కరోనా వస్తే కూడా కలిపి 19,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి నువ్వు 2 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? ఈ కాలేజీలో చదివేది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చదువుతారు. నీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పే నువ్వు ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు, ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. నువ్వు దాని చెల్లింపులు చేయను. నువ్వు ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి మూసీకి 7,000 కోట్లతో టెండర్ పిలిచినావు, దానికి పేమెంట్ ఇస్తున్నావు, దానికి పైసలు ఉన్నాయి. నీకు 5,000 కోట్లతో ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నావు, దానికి పైసలు ఉన్నాయి. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వవు? మేము 10 ఏళ్ళు ఉంటే ప్రతి సంవత్సరం 2,000 కోట్లు యావరేజ్ ఇచ్చినాం. ఎవ్రీ ఇయర్ 2,000 కోట్లు ఇచ్చినాం. నువ్వు 2 ఏళ్లలో 2 రూపాయలు కూడా ఇవ్వలే. వాట్స్ ద ప్రాబ్లం? వెన్ బీఆర్ఎస్ ఈజ్ ఏబుల్ టు గివ్, వై నాట్ యూ? విజిలెన్స్ ఉన్న ఆ రోజు మేము ఎవరిని కడుపు మీద కొట్టలే, వెరిఫై చేసినాం, తప్పులుంటే సరి చేసుకోమన్నాం. నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ అడగగానే కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేయించి వాళ్ళ భయభ్రాంతులకు ఎందుకు గురి చేస్తున్నావు? డబ్బులు ఇవి ఫస్ట్. నువ్వు తప్పులుంటే చర్యలు తీసుకో. డబ్బులు ఎందుకు ఇస్తలేవు ఫీజు రియంబర్స్మెంట్? ఇలా జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచిస్తారా? జూబ్లీ హిల్స్లో కూడా ఎంతో మంది పిల్లలు కాలేజీలో పోకుండా ఇళ్ళలో కూర్చున్నారు. వాళ్ళ అమ్మ నాన్న అడగరా ఎందుకు పోతలేవు బిడ్డ కాలేజ్ కంటే? రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు అమ్మ, కాలేజ్ బంద్ పెట్టిండ్రు అని అమ్మకు నాయనకు చెప్పాడా? పిల్లల చదువుల్ని ఇలా బేకారు చేస్తూ పిల్లల చదువులు ఆగం చేసిన రేవంత్ రెడ్డికి ఏ తల్లి అయినా తండ్రి అయినా ఓటేస్తారా? ఎస్ యా, నా పేరు రాధా సార్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సో మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అసలు సినిమా కార్మికులకి ఎలాంటి పనులు చేయలేదని చెప్పేసి ఆరోపించారు. దానికి మీ సమాధానం ఏంటి సార్? అమ్మ, సినిమా రంగానికి కేసీఆర్ గారు ఇచ్చినంత ఆదరణ ఎవరు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక సినిమా యాక్టర్లను అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టింది చూశారు, బ్లాక్మెయిల్ చేసింది చూసాము. సినిమా కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి సంబంధం లేదు, వాళ్ళు సమ్మె చేస్తుంది నిర్మాతల మీద. కానీ రేవంత్ రెడ్డి నిర్మాతలందరూ పోయి రేవంత్ రెడ్డి గారిని కలిసిన వీడియో, ఫోటో మనం పేపర్లలో చూసాం. తెల్లారి పోలీసులను పంపించి బలవంతంగా సమ్మెను మెడ మీద కత్తి పెట్టి విరమింపజేసిండు రేవంత్ రెడ్డి. కానీ బీఆర్ఎస్ హయాంలో సినిమా రంగం అభివృద్ధి జరిగింది. సినిమా రంగానికి అనేక రకాలుగా ప్రభుత్వం సహకరించింది. మేము ఏ రోజు రేవంత్ రెడ్డి లాగా ఈ బ్లాక్మెయిల్కు పాల్పడలే. మేము ఈ రకమైన పరిస్థితి మేము చేయలే ఏ రోజు కూడా. ఆడ కూడా మళ్ళొక జుమ్లా 20% టికెట్ ధర పెంచుతా అన్న మీకు ఇస్తా అన్నాడు. అది 2 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలే? కార్మికులు సమ్మె చేసేటప్పుడు ఎందుకు స్పందించలే? జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ వస్తే కార్మికులు గుర్తొచ్చిందా? ఆ రోజు పాపం కార్మికులు బాధపడి సమ్మె చేస్తుంటే నువ్వు ఆ రోజు పిలిచి ఎందుకు మాట్లాడలే? నిర్మాతలను పిలిచి మాట్లాడి పోలీసులను పెట్టి కార్మికుల సమ్మె విరమింపజేసినావు తప్ప కార్మికులారా రండి మీ బాధ ఏందని ఎందుకు మాట్లాడలేదు?
ఓట్లు వస్తే కార్మికులు గుర్తొచ్చింది. కానీ బీఆర్ఎస్ నెవర్ డిడ్ లైక్ దట్. బీఆర్ఎస్ ఎప్పుడూ ఒకే తిరిగా ఉంది. ఎస్. హలో సార్, అంజనా న్యూస్ మినిట్ నుంచి. సార్, నేను యూసుఫ్ కూడా రెహమత్ నగర్ సైడ్ కొంచెం రిపోర్టింగ్ చేశాను బిఫోర్ అటెండింగ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. అక్కడ వచ్చి బీఆర్ఎస్కి బాగానే సపోర్ట్ ఉంది, బట్ 1 పాయింట్ సీనియర్ యూత్ నుంచి బాగానే సపోర్ట్ ఉంది బీఆర్ఎస్కి. కానీ కొన్ని సీనియర్ సిటిజన్స్తో మాట్లాడితే వాళ్ళ పెద్ద సమస్య ఏమన్నారంటే, ఇప్పుడు అభితో హుకుమత్ మే కాంగ్రెస్ హై, అయితే ఓట్ చేస్తే కాంగ్రెస్కి వేస్తే ఏదైనా వచ్చే అవకాశం ఉందని ఒక నమ్మకం. సో ఇప్పుడు పవర్లో లేనప్పుడు బీఆర్ఎస్ ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతుంది, ఎంతవరకు యూస్ఫుల్గా ఉండగలుగుతుంది ఒక లాంటి నియోజకవర్గంలో? अब हुकूमत में कांग्रेस तो है, फिर कंटोनमेंट में क्या करे? कंटोनमेंट में जीत के 1.5 साल हो गए. कंटोन में बहुत कुछ वादा करे, 6000 घर बनाते बोले, स्टेडियम बनाते बोले, मिलिट्री लैंड में पट्टा देते बोले, कुछ भी नहीं करे ना. जीत के भी 1.5 साल हो गए. जाएंगे कंटोनमेंट में, बात करेंगे. कंटोनमेंट में रोड़ा पूरा पाट होल गिर गए, कोई स्ट्रीट लाइट आ रहा नहीं रात में. फिर क्या करे कंटोनमेंट में? कुछ नहीं करे. एटलीस्ट बीआरएस जीते तो कांग्रेस को पूछेंगे, हम पकड़ के, हम कांग्रेस को जोर से हम पूछ सकते. हम असेंबली में पूछेंगे, बाहर लड़ेंगे. देखिए परसों बस्ती दवाखाना गए हम पूरे, जब तक 5 महीने से बस्ती दवाखाने में डॉक्टर का, स्टाफ नर्स का तनख्वाह नहीं है, दवा नहीं था. जब बीआरएस जाके बस्ती दवाखाना विजिट करके गला पकड़ के पूछे, सैलरी आ गया, दवा भी आ गया. तब तक टिम्स का कोई काम ही नहीं हो रहा था. जब बीआरएस एलबी नगर टिम्स जाके क्यों नहीं चल रहा 2 साल से बोले तो इमीडिएटली टिम्स के पास हेल्थ सेक्रेटरी भागना शुरू करे, इंजीनियर्स भागना शुरू करे, हम करेंगे बोल के बोल रहे. बोलता बीआरएस का आवाज तेलंगाना को डेवलप कर सकता. ये जो गुंडागर्दी कर रहे, ये लोग जो हाइड्रा बोल के घरा गिरा रहे, बीआरएस जाके उसको रोक रहे, हाइड्रा के खिलाफ लड़ रहे बीआरएस पार्टी. कल जुबली हिल्स बस्तियों में फिर हाइड्रा लगाएंगे ये लोग. जीते तो क्या बोलते? अब हम हाइड्रा लगा के घर गिराने के बाद भी हमारा जुबली हिल्स में जिताए और घर तोड़ेंगे और घर को गिरा देंगे बोलते. हैदराबाद में एक घर बना है क्या रेवंत रेड्डी? 2 साल में एक घर भी रेवंत रेड्डी नहीं बनाए. केसीआर साहब ने 1 लाख डबल बेडरूम घर बना के गरीब लोगों को बगैर 1 रुपया दिए, लेकिन रेवंत रेड्डी ने 1 लाख घर गिरा दिया है. बनाए सो पार्टी बीआरएस है, गिराए सो पार्टी कांग्रेस है. अब कौन जीतना आप सोचो. ఎస్. సార్ కిరణ్ సార్, టీ న్యూస్. సార్, ఈ సమ్మక్క సారక్క ప్రాజెక్టు కనుక పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది. అది ఫుల్ లెవెల్ ట్యాంక్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మేడిగడ్డ మునిగిపోతుందని నిపుణులు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు సార్ దాని మీద? అమ్మ, కాంగ్రెస్ పార్టీ ఎట్లా తయారైందంటే కేసీఆర్కు పేరు రావద్దు, బీఆర్ఎస్కు పేరు రావద్దని క్రూరంగా వ్యవహరిస్తూ ఉంది. ప్రభుత్వాలు మారుతాయి, పార్టీలు మారుతాయి, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా బాధ్యతాయుతంగా పనిచేయాలి. సపోజ్ మేము వచ్చినాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెడితే వీ కంటిన్యూడ్ యాజ్ ఇట్ ఈస్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెడితే 2 lakhsను 5 lakhsకు పెంచి వీ కంటిన్యూడ్ యాజ్ ఇట్ ఈస్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 108 స్కీమ్ పెడితే వీ కంటిన్యూడ్ యాజ్ ఇట్ ఈస్. సో సమ్ స్కీమ్స్ గుడ్ ఫర్ ద సొసైటీ, గుడ్ ఫర్ ద పీపుల్. గవర్నమెంట్ మారినా కూడా దాన్ని కంటిన్యూ చేయాల్సిన విజ్ఞత ఉండాలి. రేవంత్ రెడ్డికి ఆ విజ్ఞత లేదు. రేవంత్ రెడ్డి ఎంతసేపు ఏదో ఒక రకంగా, ఇప్పుడు మిషన్ భగీరథ, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ ఇన్ ద కంట్రీ. వీ హ్యావ్ బికమ్ ఎ మోడల్ టు ద హోల్ కంట్రీ. కంట్రీ హ్యాస్ లెర్న్ ఫ్రమ్ తెలంగాణ. మెనీ స్టేట్ సెక్రటరీస్, మినిస్టర్స్, ఆల్ ద వే దే కేమ్ టు తెలంగాణ. దే సా ద ప్రాజెక్ట్ అండ్ దే సీక్ ద గైడెన్స్. సో ఈరోజు మిషన్ భగీరథ పరిస్థితి ఏంటంటే మెయింటెనెన్స్ డబ్బులు ఇస్తలేడు, దాన్ని ఫెయిల్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చి దేశానికి రోల్ మోడల్గా నిలిచిన మిషన్ భగీరథను మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వక 8 నెలలు 10 నెలల నుంచి అక్కడ కార్మికులకు జీతాలు రాక మిషన్ భగీరథలో నీళ్లు రావట్లేదు, ప్యూరిఫికేషన్ జరగడం లేదు, దాన్ని ఫెయిల్ చేస్తుండు. ఎవరైనా బుద్ధున్నోడు చేస్తాడా పని? అన్ని వేల కోట్లు పెట్టి కోట్ల మంది ప్రజలకు ప్రతిరోజు స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు 4 ఏళ్ళు ఇచ్చినాం మేము దాన్ని 4 to 5 years రన్ చేసినాం సక్సెస్ఫుల్గా, ప్రజలకు నీళ్ళు ఇచ్చినాం. నువ్వు రాగానే ఎందుకు ప్రాబ్లం వస్తుంది? ఇంటెన్షనల్లీ దాన్ని నువ్వు ఫెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇంటెన్షనల్లీ కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టిన కాళేశ్వరంను ఇప్పుడు ఇందాక చెప్పిన సుందిల్లా పనికి వస్తుందంటే మేడిగడ్డ పనికి రాదా మరి? సో అట్లా ఇంటెన్షనల్గా
దెబ్బతీస్తున్నాడు. ఇది రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగించే చర్యలు విఘ్నులైన రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎస్ మిత్రమా. సార్ నా పేరు సవీన్, స్వతంత్ర టీవీ. ప్రధానంగా రాష్ట్రంలో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ పైన ఒక విమర్శ. ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకుండా ఏకగ్రీవం చేసే సాంప్రదాయానికి బ్రేక్ వేసింది బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు సీఎం కూడా ఇదే అంశాన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రస్తావిస్తున్నారు. దీనిపై ఏం చెప్పారు? అవునబ్బా, నీకు అంత విఘ్నత ఉంటే నువ్వు పెట్టకుండా ఉండాల్సింది. నేను ఎవరు పెట్టమన్నారు? నీకు అంత విఘ్నత ఉంటే, నీకు అంత సోయి ఉంటే నువ్వు పెట్టకుండా ఉండి అప్పుడు నువ్వు మాట్లాడాలి. నువ్వెందుకు పెట్టినావు మరి ఇప్పుడు? షరీఫ్ సార్, షరీఫ్ సార్ V6 నుంచి. ఇప్పుడు ఓట్ల కోసమే కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్కి వెళ్తున్నారని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం చెప్తోంది మాగంటి గోపీనాథ్ ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు చనిపోతే అసెంబ్లీలో సంతాప సభ పెడితే ఆ పార్టీ అధినేతగా కేసీఆర్ రాలేదు. ఇప్పుడు ఓట్ల కోసం కేటీఆర్ మాగంటి సునీతను ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పి కాంగ్రెస్ అంటోంది. దీనికి మీ కామెంట్? మేము ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాము. ఆ కుటుంబాన్ని ఇవాళ పాపం దురదృష్టవశాత్తు గోపి గారు చనిపోతే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ ద హాస్పిటల్. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ రీచ్ అయ్యాం. కేటీఆర్ గారు ఆల్ ద వే విదేశాల్లో ఉంటే పర్యటన రద్దు చేసుకొని ఆల్ ద వే హీ కేమ్ టు ఇండియా. మొత్తం అంత్యక్రియలు జరిగే వరకు మేము భుజాన గోపి గారి పాడే మోసి గౌరవప్రదంగా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డది బీఆర్ఎస్. ఇవాళ అమ్మాయిని నిలబెట్టి ఆ అమ్మాయి గెలుపును భుజాన వేసుకొని గెలిపిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఆ అమ్మాయిని వేధిస్తున్నాడు. అమ్మాయి పిల్లల్ని గోపి గారి పిల్లల మీద కేసు పెట్టి వేధిస్తున్నాడు. 14 మంది మంత్రులను పెట్టి ఆ కుటుంబం మీద ఇష్టరాజ్యాలు మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటే, భర్త చనిపోయి కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లను కూడా రాజకీయం చేసినావు కదా రేవంత్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నాడు, ఏడిస్తే కూడా ఏడుపును కూడా రాజకీయం చేస్తావా నువ్వు? ఇంతకంటే ఇంత ఇన్హ్యూమన్గా ఉంటాయా ఎవరన్నా? నువ్వు కదా ఈ అమ్మాయిని ఏడుపును, తన బాధను కూడా నువ్వు వెక్కిరించి, అమ్మాయి కన్నీళ్లను కూడా వెక్కిరించిన కాంగ్రెస్ పార్టీకి ఆ మాట మాట్లాడే హక్కు ఉందా? సతీష్ ఎన్టీవీ రిపోర్టర్. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది మేము 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు, కానీ అప్పుడే అన్నీ చెప్పినటువంటి హామీలు పూర్తి చేయాలి కావాలని, బకాయి కార్డని కావాలని రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్. గతంలో వాళ్ళు చెప్పిన హామీలు 10 సంవత్సరాలైనా పూర్తి చేయలేదు. మేము 2 సంవత్సరాలు ఎలా చేస్తాం, భవిష్యత్తులో చేస్తామని చెప్తున్నారు. మీరే కదా గ్యారంటీ కార్డు ఇచ్చింది. గ్యారంటీ కార్డును భద్రంగా పెట్టుకోండి అని బాండ్ పేపర్ని ఇంటింటికి పంపి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 100 days అని మీరు చెప్పారు. మొదటి సంతకంతో రుణమాఫీ చేస్తామని మీరు చెప్పారు. గ్యారంటీకి మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని మీరు చెప్పారు. మీరు చెప్పిందే మేము అడుగుతున్నాం తప్ప కొత్తగా ఏం అడుగుతలేము. 100 రోజులు కాదు 700 రోజులైంది రేవంత్ రెడ్డి, నీ సంగతి ఏందని అడుగుతున్నాం మేము. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు పథకం తెచ్చాం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం తెచ్చాం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకం తెచ్చాం. ఎలక్షన్లో చెప్పకపోయినా ఎన్నో స్కీమ్స్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నువ్వు చెప్పినవి కూడా అమలు చేస్తలేవని ప్రశ్నించడం ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. ఇప్పుడు మేము అడగకపోతే తప్పు, కానీ మేము అడిగితే తప్పు కాదు. యాజ్ అపోజిషన్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతనే, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేటట్టుగా చూడాల్సిన బాధ్యతలో ప్రజలు మమ్మల్ని కూర్చోబెట్టారు. సో వీఆర్ ఆస్కింగ్, నువ్వు 100 రోజులు ఇస్తానో ఏమైందని అడుగుతున్నాం. అసలు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎన్ని ధరలు పెంచిండు బైసాబ్? బీర్ ధరలు పెంచిండు, విస్కీ ధరలు పెంచిండు, రోడ్ ట్యాక్స్, మోటార్ సైకిల్ కొనుక్కుంటే లైఫ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ పెంచిండు. అదేవిధంగా విత్తనాల ధరలు పెంచిండు, బస్ టికెట్ల ధరలు పెంచిండు, మెట్రో రైలు పెంచిండు. పెంచుడు దంచుడు, ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు. ఇంతకు మించి నువ్వు ఏం చేసినావే రేవంత్ రెడ్డి? సూరజ్ సార్ నమస్తే, నా పేరు సూరజ్, టీ న్యూస్ నుంచి. అంటే మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసారు. ప్రస్తుతం కాంగ్రెస్ అవలంబిస్తున్న ఆర్థిక విధానాలు పూర్తిగా ఫెయిల్యూర్గా ఉన్నాయి. రాష్ట్రాన్ని ఆర్థిక పురోభివృద్ధిలో నడిపించడంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చి పథకాలన్నీ అమలు చేయకపోవడానికి వాళ్ళ ఖజానా దగ్గర నిధి లేదు. దీన్ని అంతా మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు కూడా ఆర్థిక శాఖ మంత్రిగా అప్పుడు ఎఫిషియెంట్గా పనిచేసినారు, ఎన్నో స్కీమ్లు అమలు చేసినారు, ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు కూడా ముందుకు పోయినాయి. వాళ్ళు ఏం లేకుండానే 2,08,000 కోట్లు అప్పులయ్యాయి. గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 జరుగుతున్నాయి ఇక్కడ. ఒకటి, ప్రభుత్వం యొక్క విధానాల వల్ల రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు పడిపోయింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు SOTR, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, SOTR ఇండియాలో టాప్. హైయెస్ట్ SOTR ఏ రాష్ట్రం సాధించిందంటే తెలంగాణ సాధించింది, బికాస్ ఆఫ్ ద పాలసీస్ ఆఫ్ కేసీఆర్.
కేసీఆర్ గారు ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్ల, పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కానీ, జిఎస్టీ కానీ, రోడ్ ట్యాక్స్ కానీ, మైనింగ్ కానీ ఆదాయం వృద్ధి రేటు దాదాపు 12% పైగా ఉండేది. రేవంత్ రెడ్డి వచ్చి హైడ్రా, ఈ పర్సంటేజీలు, కమిషన్లు, పర్మిషన్లు ఆపడము, వీళ్ళు అవలంబించిన విధానాల వల్ల ఏమైంది? రెవెన్యూ పడిపోయింది, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రాధాన్యతలు మారాయి. ప్రజలకి ఏం కావాలో అది లేని ఫ్యూచర్ సిటీ అది. ఆడ ఇల్లు లేదు, ఊరు లేదు, వాడలేదు, దానికి 150,000 కోట్లు పెడతానబట్టివి. మూసీ సుందరీకరణకు 150,000 కోట్లు పెడతానబట్టివి. అసలు ఉన్న స్కీము ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెడతావు, దళిత బంధు బంద్, గొర్రెల పథకం బంద్, చేపల పంపిణీ బంద్, బీసీ బంధు పథకం బంద్, న్యూట్రిషన్ కిట్ బంద్ అని ఉన్న పథకాలేమో బంద్ పెట్టబట్టివి. వాట్ ఈజ్ యువర్ ప్రియారిటీ? అయితే పాత పథకాలు కొనసాగించు, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయి. వీటికేమో డబ్బులు లేవంటావు. 1,00,00,000 కోట్లు పెట్టి ఆ పెద్ద పెద్ద ఫ్యూచర్ సిటీ దేనికి? అక్కడ నీ పర్సంటేజీలు వస్తాయో, నీ కమిషన్ల కోసమో, నీ మార్కు కోసమో, ప్రజలకు ఏది అవసరమో అది ఇవ్వకుండా నీ కమిషన్ల కోసం నువ్వు ఈ కార్యక్రమాలు చేపడుతున్నావు. 1, నీ విధానాల వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గింది. 2, నీ ఆలోచన విధానం, నీ ప్రాధాన్యతల క్రమం తప్పుగా ఉండడం వల్ల రాష్ట్రంలో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. సార్, సాయి సుమన్ టీవీ నుంచి. సార్, హైడ్రా అంశాన్ని ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ కూడా ఫోకస్ చేస్తుంది ఎన్నికల్లో. అటు కాంగ్రెస్ నుంచి బతుకమ్మ చెరువు లాంటి మంచి కూడా జరిగింది హైడ్రా అనే దాన్ని వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అసలు హైడ్రా ఏం చేస్తుంది? బీఆర్ఎస్ పార్టీ తరఫున అసలు హైడ్రా అనేది మంచికు అది పనిచేస్తుందా, చెడుకు పనిచేస్తుందా? మీ వర్షన్ ఏంటి? ప్రజలకు ఏం చెప్పదలుచు? సింపుల్ బాయ్ సాబ్, హైడ్రా వల్ల అందరికీ సమానంగా ఉండాలి కదా. రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు మరి శిఖంలో ఉంటే ఎందుకో కూలగొట్టదు హైడ్రా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు ఎందుకో కూలగొట్టరు. పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు ఎందుకో కూలగొట్టరు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఎందుకో కూలగొట్టరు. మంత్రి వివేక్ గారి ఇల్లు ఎందుకో కూలగొట్టరు. హైడ్రా అంటే పేదోళ్ళ కోసమేనా? పెద్దోళ్ళకో నీతి, పేదోళ్ళకో నీతి ఉంటుందా? వీటన్నిటిని ఎందుకు కూలగొట్టరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ హైడ్రాలో ఇందాక నేను చెప్పినా కదా, 11 ప్రాజెక్టులు, 13,000 కోట్ల రూపాయల 11 ప్రాజెక్టులు అన్ని చెరువు శిఖాల్లో ఉన్నాయని చెప్పి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి వీడియోలలో చూపించిండు అన్ని. ఇగో ఇది ఈ చెరువులు ఉంది, ఇది ఈ చెరువులు ఉంది అన్నాడు. మరి ఏమైంది? ఎంతకు సెటిల్ చేసుకున్నారు? ఆ 11 ప్రాజెక్టుల గురించి రేవంత్ రెడ్డి హైడ్రా ఎందుకు పెదవులు మూసుకున్నది? ఎందుకు పేదోని ఇండ్లే కూలగొడుతున్నారు? పేదోడికో న్యాయం, పెద్దోడికో న్యాయం ఉంటుందా? ఎవరు ఆ హైడ్రాలో నష్టపోతున్నారు? 60 గజాలు, 50 గజాలు, 40 గజాలు వాళ్ళు కదా. కనీసం పుస్తకాలు, నోట్బుక్స్ తెచ్చుకుంటామంటే కూడా పిల్లలకు టైం ఇవ్వవా? వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇవ్వవా? ఇంట్లో ఉన్న వస్తువులు తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇవ్వవా? శనివారం, ఆదివారం నాడు అర్ధరాత్రి పూట పోయి హైడ్రా అయిందండి. ఏం తమాషా ఇది? మేమేమో అలాంటి పేదలకు తెలుసో తెలవకో పేదలు ఇంత గుడి చేసుకుంటే వాళ్ళకు 58 జీవో 59 కింద కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చారు. నువ్వేమో కూలగొడుతున్నావు. మేము ఒక ఇంటి వాళ్ళని చేసినాం, నువ్వు నిరాశ్రయులను చేస్తున్నావు. అందుకు మేము వ్యతిరేకం. నీకు దమ్ముంటే ముందు నేను చెప్పిన అన్ని పెద్ద పెద్దలకి కూలగొట్టు. ఫస్ట్ వాళ్ళకి కొట్టినాక గరీబం దగ్గర రాను, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపి, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆ పేదోనికి ముందు నీడ కల్పించి నువ్వు కావాలంటే డెవలప్మెంట్ చేయి. డెవలప్మెంట్ పేరు మీద విధ్వంసం జరగద్దు. ఒకవేళ డెవలప్మెంట్ పేరు మీద ఏదైనా చేయదలుచుకుంటే ఈ పెద్ద పెద్దోళ్ళందరికీ కొట్టినాక నువ్వు పేదోళ్ళ తెరువురా. ఓకే మిత్రమా. సార్, మహేష్ వార్తా నుంచి. సార్, తెలంగాణలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అక్కడ ఓటర్ కాస్ట్లీ అయిపోయింది, ముఖ్యంగా మునుగోడు తర్వాత. ఇప్పుడు మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ అవలంబించిన విధానాన్ని జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నది. అంటే మీరు పోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావచ్చు, మంత్రులు వచ్చి అక్కడ ప్రచారాలు చేయడం కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ఇతర కార్యకర్తలను తీసుకొచ్చి అక్కడ ప్రచారం చేయించడం కావచ్చు, ఈ సిస్టమ్ అనేది కరెక్టేనంటారా? మునుగోడు, జూబ్లీహిల్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. నిజానికి మేము ఎప్పుడు ఇట్లా బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడలేదు. రేవంత్ రెడ్డి గారు ఇంటి ముందు బుల్డోజర్ పెట్టి, ఒక నాయకుడు ఇంటి ముందు బుల్డోజర్ పెట్టి వీడియో కాల్లో చూపించి, బిడ్డను కండుగా కప్పుకుంటావా, ఇల్లు గులగొట్టమంటావా అంటుండు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎత్తుకపోయి కొట్టి భయభ్రాంతులకు గురి చేసి పార్టీలో చేర్చుకుంటున్నారు. వ్యాపార సంస్థలకు జిహెచ్ఎంసీ నుంచి నోటీసులు ఇప్పించి చేస్తున్నారు. మేము ఇట్లాంటి పని చేయలే. అభివృద్ధి చేసినాం, డెవలప్మెంట్ మీద ఓటు అడిగినాం, సంక్షేమం మీద ఓటు అడిగినాం తప్ప ఈ రకమైన బ్లాక్మెయిల్కి ఎప్పుడు బీఆర్ఎస్ పాల్పడలేదు, పాల్పడదు. ఎస్, లాస్ట్ క్వశ్చన్. మైక్ ఇక్కడ. సార్, నేను శ్రీనివాస్, గ్రేట్ తెలంగాణ నుంచి.
ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పరిస్థితిలో కేసీఆర్ గారు కొంత రెస్ట్ తీసుకుంటున్నారు, అగ్రెసివ్నెస్ తగ్గించుకున్నారు. కవిత గారు సైడ్ స్టెప్ వేశారు. కేటీఆర్ గారు దాదాపు సీఎం అవుతానన్న పద్ధతిలోనే నడుస్తున్నారు. మీరు యాసిటీస్గా బరువంతా మోస్తూ కొంచెం బ్యాక్ స్టెప్గానే ఉన్నారు. వాట్ ఈస్ ది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ బీఆర్ఎస్ యాజ్ సచ్ అండ్ వాట్ ఈస్ ది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ హరీష్ యాజ్ సచ్? I answered this question more than 100 times. I think 100 times చెప్పుంటా నేను. మీకు ఎవరికి అనుమానం అక్కర్లేదు, మా సీఎం అభ్యర్థి కేసీఆర్ గారే. అందరూ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను కోరుకుంటున్నది కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ మంచి రోజులు రావాలని అందరూ కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను. ఎస్ హరీష్ రావు గారు కంక్లూడ్ క్వశ్చన్. ఇది మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది మేడం చాలు కంక్లూడ్ క్వశ్చన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మీరు గతంలో చాలాసార్లు చెప్పారు, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే సంబంధించిన బంధువులకు టికెట్ ఇవ్వడం, సానుభూతి ఓట్లు వద్దని ఒక్క సందర్భంలో మినాయిస్తే అసలు ఆ సానుభూతి ఓట్లు అవసరం లేదు, వాళ్ళకి టికెట్ ఇవ్వద్దని కూడా గతంలో మీరు ప్రూవ్ కూడా చేశారు. ఇప్పుడు కేవలం గోపీనాథ్ గారు చనిపోవడం మూలంగా ఆయన భార్యను గెలిపించాలని కోరుతున్నారా, బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారా? గతంలో దుబ్బాకలో మా రామలింగారెడ్డి గారు చనిపోతే వారి సతీమణికి టికెట్ ఇచ్చాము, అయినా మేము అక్కడ ఓడిపోయాం. సరే అప్పుడు కాంగ్రెస్ నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నది. అప్పుడు మేము ఎల్ఆర్ఎస్ స్కీమ్ చేస్తే ఫ్రీగా చేయాలి ఎల్ఆర్ఎస్ అని పెద్ద ఎత్తున దుమారం లేపింది. ఇప్పుడేమో సరే వీళ్ళే ఎల్ఆర్ఎస్కు ముక్కు బిండి పైసలు వసూలు చేస్తుండ్రు. మళ్ళీ ఆ రోజు ఫ్రీ ఎల్ఆర్ఎస్ అన్నారు, ఇలా గెలిచినాకనేమో వసూలు చేస్తుండ్రు. ఇంకా అట్లా చెప్తే రేవంత్ రెడ్డి చాలా ఉంటాయి. అడ్వైజర్ల మీద అప్పుడు హైకోర్టులో కేసు వేసిండు, ఇప్పటికీ అడ్వైజర్లు ఈయననే అపాయింట్ చేస్తుండు, 6 అడ్వైజర్లు అపాయింట్ చేసిండు. అప్పుడేమో అడ్వైజర్ల మీద హైకోర్టులో కేసు వేసిండు. దస్ కేస్ ఈస్ టుడే ఈజ్ ఆల్సో పెండింగ్ ఇన్ ద హైకోర్ట్, బట్ యాజ్ సీఎం ఈజ్ అపాయింటింగ్ అడ్వైజర్స్. సరే మీరు అన్నట్టు జూబ్లీ హిల్స్లో మేము కోరుతున్నది ఒకటే, మాగంటి గోపీనాథ్ గారు చేసిన మంచి పనులను చూసి గెలిపించండి ఒకటి, బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి గెలిపించండి. ముఖ్యంగా కాంగ్రెస్ అరాచకాలను, కాంగ్రెస్ బ్లాక్మెయిల్ రాజకీయాలను, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైనటువంటి పద్ధతిని చూసి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి. రాష్ట్ర ప్రజలందరూ జూబ్లీ హిల్స్ ప్రజల వైపు చూస్తున్నారు. 4 కోట్ల మంది, ఈ 4 లక్షల ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారని చూస్తున్నారు. సో మీరిచ్చే తీర్పు రేపు రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీలు అమలు కావడానికి దోహదపడుతుంది. రాష్ట్రంలో మహిళలందరికీ మహాలక్ష్మి రావాలంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడాలి. రాష్ట్రంలో అవ్వాతాతలకు 4000 పెన్షన్ రావాలంటే కాంగ్రెస్ ఓడాలి. మన పిల్లల చదువులు బాగుండాలి, ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే కాంగ్రెస్ ఓడాలి. అందువల్ల ఈ కాంగ్రెస్ అరాచకాలను, కాంగ్రెస్ యొక్క తప్పుడు విధానాలను మీ యొక్క తీర్పు ఇవ్వండి అని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ హరీష్ రావు గారు.